ఇప్పటికే ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా అగ్నిగుండంలా మండుతోంది. మరోవైపు మిడిల్ ఈస్ట్లో టైఫూన్ అలజడి మొదలైంది. టర్కీ కొత్తగా తెరపైకి తెచ్చిన టైఫూన్ బ్లాక్ 4 హైపర్సోనిక్ క్షిపణి ప్రాంతీయ భద్రతా సమీకరణాలను ఒక్కసారిగా మార్చేస్తుంది. ఏకంగా 1500 కిలోమీటర్ల పరిధి, ధ్వని కంటే 5.5 రేట్ల వేగం, శత్రు రాడార్లను దగా చేసే సాంకేతికత. ఒక్క మాటలో చెప్పాలంటే టర్కీ సరిహద్దు దాటితే ఇజ్రాయెల్ అంగుళం కూడా ఒక క్షిపణి వినాశనంలోకి వచ్చినట్లే. మరి ఆరో డేవిడ్స్ స్లింగ్ వంటి అజేయమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న ఇజ్రాయెల్ టర్కీ విసిరిన ఈ వ్యూహాత్మక సవాల్ను ఎలా చూస్తోంది? టైఫూన్ ముప్పు నిజంగానే ఇజ్రాయెల్ని వణికిస్తుందా? అంకారా వేస్తున్న ఈ మిస్సైల్ స్కెచ్ వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. టైఫూన్ బ్లాక్ 4తో ఇజ్రాయెల్కు ప్రమాదమా? టర్కీ క్షిపణిని ఇజ్రాయెల్ అడ్డుకోగలదా? మిడిల్ ఈస్ట్లో కొత్త ముప్పు మొదలైందా? ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొట్టుమిట్టాడుతుంది. క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు ఇప్పుడు ఈ ప్రాంత భద్రతా చర్చల్లో కీలకంగా మారాయి. ఇదే సమయంలో టర్కీకి చెందిన కొత్త టైఫూన్ బ్లాక్ 4 క్షిపణి ఈ చర్చల్లో మరో కొత్త కోణాన్ని జోడిస్తోంది. ఈ క్షిపణి 1500 కిలోమీటర్ల పరిధితోని లక్ష్యాలను ఢీకొని విధ్వంసం సృష్టిస్తుందని టర్కీ మీడియా చెబుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే టర్కీ నుంచి ఇజ్రాయెల్ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తుందన్నమాట. అయితే టర్కీ ప్రభుత్వ రక్షణ సంస్థ రోకెట్సన్ మాత్రం ఈ పరిధిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. రోకెట్సన్ వివరాల ప్రకారం పాత వెర్షన్లతో పోలిస్తే బ్లాక్ 4 క్షిపణి చాలా పెద్దది. ఇది 10 మీటర్ల పొడవు, 7.2 టన్నుల బరువు ఉంటుంది. దీని వ్యాసం 938 మిల్లీమీటర్లు. పరిమాణం పెరగడం వల్ల ఇంధనంతో పాటు పెద్ద వార్ హెడ్ ను మోసుకెళ్లే వెసులుబాటు దీనికి దక్కింది. మరో ముఖ్యమైన విషయం దీని వేగం. బ్లాక్ 4 అనేది హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. దీని వేగం మ్యాక్ 5.5 అంటే ధ్వని కంటే 5.5 రెట్లు వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ప్రయాణంలో చివరి దశలో ఇది తన దిశను మార్చుకోగలదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ క్షిపణిని రాడార్లు పసిగట్టడం, గాల్లోనే అడ్డుకోవడం చాలా కష్టం. బ్లాక్ 4 దాడి చేస్తే 5 మీటర్ల లోపు ధ్వంసం అవుతుందని టర్కీ కథనాలు విస్తరిస్తున్నాయి. ఈ పరిణామాలే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై అందరి దృష్టి పడేలా చేస్తున్నాయి. ఇజ్రాయెల్ వద్ద ఆరో 3 డేవిడ్స్ స్లింగ్ వంటి బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఇరాన్ ఘర్షణల్లో ఎదురైన సుదూర బాలిస్టిక్ క్షిపణి ప్రమాదాలను విజయవంతంగా ఈ ఆరో డేవిడ్స్ స్లింగ్ తిప్పికొట్టాయి. ఒక క్షిపణి నిర్దేశిత పరిధిలోకి ఇజ్రాయెల్ వచ్చినంత మాత్రాన అది ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకుతుందని చెప్పలేం. బాలిస్టిక్ క్షిపణిని గుర్తించడం, దాన్ని ట్రాక్ చేయడం, గాల్లోనే అడ్డుకోవడం అనేవి కూడా అత్యంత కీలకం. అందుకే ఇజ్రాయెల్ సైనిక నిపుణులు టైఫూన్ బ్లాక్ 4తో తక్షణమే ఎదురయ్యే ముప్పు ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అయినా టర్కీ ఊరికే కూర్చోవడం లేదు. కొత్త బాలిస్టిక్ క్షిపణిని ప్రదర్శిస్తూనే ఇటీవలి ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు బహిరంగంగానే చెబుతోంది. టర్కీ దృష్టిలో తమ బలాన్ని ప్రదర్శించడానికి ఇది అనువైన సమయం. అయితే ఇరాన్ యుద్ధం పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. టర్కీ సొంత భద్రతను కాపాడుకుంటూనే ఈ యుద్ధానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించింది. కానీ ఈ ఘర్షణల సమయంలో కొన్ని ఇరాన్ క్షిపణులు టర్కీ గగనతల సరిహద్దుల వైపు రావడం, వాటిని మధ్యలోనే అడ్డుకోవడం జరిగింది. ఈ అనుభవంతో అంకారాకు యాంటీ మిసైల్ వ్యవస్థ మరింత కీలకమైన అంశంగా మారింది. అదే సమయంలో టర్కీ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. అనేక ప్రాంతీయ అంశాల్లో ఈ రెండు దేశాలు భిన్నమైన బాటలో ప్రయాణిస్తున్నాయి. ఇటువంటి వాతావరణంలో ఇజ్రాయెల్లో ఏ ప్రాంతాన్నైనా దాడి చేసే టర్కీ క్షిపణి గురించి చర్చించడం అనేది హెచ్చరికలా పనిచేస్తుంది. అలాగే ఇది ఒక బలమైన నిరోధక సంకేతం కూడా కావచ్చు. అయినప్పటికీ ఈ ఆయుధాల ప్రభావానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. టర్కీ నాటో సభ్యదేశంగా ఉంది. అంతేకాకుండా అణు నిరోధక ఒప్పందంపై కూడా సంతకం చేసింది. ప్రస్తుతానికైతే టైఫూన్ క్షిపణి సాధారణ వార్ హెడ్ ను మాత్రమే మోసుకెళ్లగలదు. దీనిలో అణు ఆయుధాలు ఉండవు. కాబట్టి అణు
దాడితో పోలిస్తే దీనివల్ల జరిగే విధ్వంసం చాలా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతానికి టర్కీ, ఇజ్రాయెల్ మధ్య నేరుగా యుద్ధం జరిగే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత ప్రాంతీయ సైనిక సమతుల్యత ఎంత వేగంగా మారుతుందో అనడానికి టైఫూన్ బ్లాక్ 4 ఒక స్పష్టమైన ఉదాహరణ. అంకారా నుంచి వస్తున్న సందేశం చాలా స్పష్టం. సుదూర లక్ష్యాలను ఛేదించే తమ సామర్థ్యాలపై పూర్తి ఆధిపత్యం సాధించాలని టర్కీ భావిస్తోంది. ఆ శక్తిని ఇజ్రాయెల్ పై ఎప్పుడైనా ఉపయోగిస్తుందా లేదా అనేది వేరే ప్రశ్న. కానీ ఇప్పటికైతే ఈ క్షిపణి ఒక ఆయుధం కంటే కూడా టర్కీ వ్యూహాత్మక హెచ్చరికగానే అత్యంత కీలకంగా మారింది. మొత్తానికి పశ్చిమాసియాలో అగ్ర రాజ్యాల మధ్య సైనిక వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ అజేయమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటే, మరోవైపు టర్కీ టైఫూన్ బ్లాక్ 4 వంటి హైపర్సోనిక్ క్షిపణులతో ప్రాంతీయ అగ్రపీఠం కోసం సై అంటోంది. ఇది కేవలం 2 దేశాల మధ్య క్షిపణుల పోటీ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ లో మారబోయే కొత్త రాజకీయ శకానికి నిదర్శనం. మరి టర్కీ విసిరిన ఈ వ్యూహాత్మక పంజాకు ఇజ్రాయెల్ ఎలాంటి సమాధానమిస్తుందో చూడాలి.